స్మాల్ ఎఫ్ ఎక్స్ట్రీమా అవ్వాలంటే కంపల్సరీ పార్షియల్ ఆర్డర్ డెరివేటివ్స్ అన్ని కూడా జీరో అవ్వాలి. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీన్ని డిఎక్స్, దీన్ని డివై, దీన్ని డిజెడ్ తో మల్టిప్లై చేస్తాను. అంటే డో ఎఫ్ బై డో ఎక్స్ డిఎక్స్ ప్లస్ డో ఎఫ్ బై డో వై డివై ప్లస్ డో ఎఫ్ బై డో జెడ్ డిజెడ్. అప్పుడు ఎంత అవుతుంది? 0 ఇంటూ డిఎక్స్ ప్లస్ 0 ఇంటూ డివై ప్లస్ 0 ఇంటూ డిజెడ్ అంటే 0. సో దిస్ ఈస్ వన్ ఈక్వేషన్. ఓకే, ఇప్పుడు ఈ రిలేషన్ ఉంది కదా ఫై ఆఫ్ ఎక్స్ వై జెడ్ ఈక్వల్ టు 0, దాన్ని ఇంప్లిసిట్ రిలేషన్ అంటాను. నేను రెండు పక్కల డిఫరెన్షియేట్ చేయమంటాను ఆర్డినరీ డెరివేటివ్ అంటే డి ఫై ఈక్వల్ టు 0. సో మీకు టోటల్ డెరివేటివ్ ఫార్మ్ లో ఏంటి? డి ఫై ఈక్వల్ టు 0 యూ విల్ గెట్. సో డి ఫై అంటే అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అండ్ టెల్ ద ఫార్ములా. డి ఫై ఎనీవన్ ప్లీజ్. When phi is a function of three variables x, y and z, but I am ordinary derivative, I mean total derivative d phi. D phi formula ఏంటి? So what is the formula for d phi? Dou phi by dou x into dx plus dou phi by dou y into dy plus dou phi by dou z into dz equal to 0. రెండు పక్కల డిఫరెన్షియేట్ చేస్తే d phi equal to 0. Okay. So by total differentiation of 1, we get d phi equal to 0. So this is nothing but dou phi by dou x dx plus dou phi by dou y dy plus dou phi by dou z dz equal to 0. ఇది dou phi formula. Okay. నెక్స్ట్ ఇప్పుడు ఇది ఈక్వేషన్ 3 అని పేరు పెట్టుకున్నాను, ఇందాక దానికి 2 అని పేరు పెట్టుకున్నాను. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ 3ని లాంబ్డాతో మల్టిప్లై చేస్తాను, 2 3 యాడ్ చేస్తాను. సో 2లో డో ఫై బై డో ఎక్స్ ఇంటూ డిఎక్స్, డో ఎఫ్ బై డో ఎక్స్ డిఎక్స్, దీన్ని లాంబ్డాతో మల్టిప్లై చేస్తున్నాను కదా, లాంబ్డా ఇంటూ డో ఫై బై డో ఎక్స్ డిఎక్స్, అలాగే మిగతా టర్మ్స్. ఓకే, ఇప్పుడు నాకు డిఎక్స్ కామన్ తీస్తే dou f by dou x plus lambda into dou phi by dou x dx plus dou f by dou y plus lambda into dou phi by dou y dy plus dou f by dou z plus lambda into dou phi by dou z dz equal to 0. ఓకే, దీని అంతటిని f స్మాల్ f ప్లస్ లాంబ్డా phi ని మనం క్యాపిటల్ F అనుకుంటే క్యాపిటల్ F ఏ లాగ్రాంజ్ ఫంక్షన్. ఓకే, ఇప్పుడు ఇది dx dy dz 0 అవ్వవు. సో ఇది ఈక్వేషన్ సాటిస్ఫై అవ్వాలంటే కంపల్సరీ ఇదంతా 0 అవ్వాలి, ఇదంతా 0 అవ్వాలి, మళ్ళీ ఇదంతా 0 అవ్వాలి. సో దిస్ ఈక్వేషన్ విల్ హోల్డ్ గుడ్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ దట్ ఈక్వేషన్ విల్ బి ట్రూ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ దీస్ ఈక్వేషన్స్ ఆర్ సాటిస్ఫైడ్. ఓకే, సో దీస్ ఆర్ ద కండిషన్స్ యూ కెన్ అప్లై. సో ఆన్ సాల్వింగ్ 1 అంటే ఏంటి? ఈక్వేషన్ 1 ఫస్ట్ ఇంటర్నల్ రిలేషన్, సారీ 1 కాదు 2 అని రాయాలి. ఇంటర్నల్ రిలేషన్ తో వచ్చే ఈక్వేషన్ ఈ 4 5 6 ఈ 4 కలిపి సాల్వ్ చేస్తే we can get the values of x y z and lambda for which f of x, y, z has a stationary value. ఓకే, ఒక్కొక్కసారి ఈక్వేషన్ సింప్లిఫై చేసినప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈక్వేషన్ 4 నేమో x, దీన్నేమో y, దీన్నేమో z తో మల్టిప్లై చేయండి. ఓకే, ప్రొసీజర్ చూద్దాం. అయితే ఈ మెథడ్ కి డ్రాబ్యాక్ ఏంటి అంటే డిసడ్వాంటేజ్. This will give you directly extreme values. మాక్సిమం అంటే XYZ వాల్యూస్ వస్తాయి అంతే, కానీ దాని నుంచి ఒక వాల్యూ వస్తుంది, కానీ ఆ ఫంక్షన్ కి అది మాక్సిమనా మినిమానా చెప్పలేము. ఓకే, అది ఎలా చెప్పగలము అంటే ఓన్లీ బై ద ఫిజికల్ కన్సిడరేషన్స్ ఆఫ్ ద ప్రాబ్లం. ఇంతకు ముందులాగా ముందేమో మనకి స్టేషనరీ పాయింట్స్ వస్తాయి, ఆ స్టేషనరీ పాయింట్స్ వచ్చి దాని నుంచి ఎక్స్ట్రీమ్ పాయింట్స్ ఏంటో కట్టి అక్కడ ఎక్స్ట్రీమ్ వాల్యూస్ కడుతున్నాం. కానీ ఇక్కడ ఏంటి అంటే డైరెక్ట్ ఎక్స్ట్రీమ్ వాల్యూస్ వచ్చేస్తాయి. నిజం చెప్పాలంటే స్టేషనరీ వాల్యూస్, దిస్ ఈస్ ద మెయిన్ డ్రాబ్యాక్. అసలు కనీసం ఆ వాల్యూస్ మాక్సిమం వాల్యూవా మినిమం వాల్యూ కూడా మనం చెప్పలేము. డైరెక్ట్ వాడు ఏది అడిగితే అది చేస్తున్నాం అంతే ఈ మెథడ్ తో. అలా ఇమాజిన్ చేసుకోవడం, లేదా ఇఫ్ యు ఆర్ గుడ్ ఇనఫ్ దెన్ యూ కెన్ సే whether it is maximum or minimum from the physical considerations of the problem. Okay, now let us look after the procedure, how to do the problems, I mean how to find the maximum and minimum by using Lagrange's method. Okay, so what is the first step? You look after this procedure.
First step is what is the function for which you are finding maxima or minima? Name that as small f. Okay, ముందు ఏ ఫంక్షన్ కి అయితే మీరు మాక్సిమా మినిమా కట్టాలో దానికి స్మాల్ ఎఫ్ అని పేరు పెట్టండి. వాడిచ్చే ఇంటర్నల్ రిలేషన్ బిట్వీన్ ద వేరియబుల్స్ దానికి ఫై అని పేరు పెట్టండి. దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. Okay, let f of x comma y comma z be the function for which we have to find maxima or minima. Okay, and phi of x comma y comma z equal to 0 be the relation between the unknowns. So this relation is very important. Okay, next consider Lagrange's function capital F of x comma y comma z. దీన్ని లాగ్రాంజ్ ఫంక్షన్ అంటాం. లాగ్రాంజ్ ఫంక్షన్ అంటే మనం ఏం చేస్తామంటే ఇంటర్నల్ రిలేషన్ లాండాతో మల్టిప్లై చేస్తాం. అన్డిటర్మిన్డ్ మల్టిప్లైయర్ అనమాట. ఓకే, లాండా ఇస్ అన్ అన్డిటర్మిన్డ్ మల్టిప్లైయర్ and f is the function for which we have to find maxima or minima. So capital F అంటే small f plus lambda phi. Okay, this capital F is the Lagrange function. Okay, మనకి ఇప్పుడు ఇందాక రిలేషన్స్ ప్రకారం మనకి ఏంటి, దీనికి మాక్సిమా మినిమా కట్టాలంటే మనకి ఏమొచ్చింది, డో క్యాపిటల్ ఎఫ్ బై డో ఎక్స్ ఈక్వల్ టు 0, డో క్యాపిటల్ ఎఫ్ బై డో వై ఈక్వల్ టు 0, డో ఎఫ్ బై డో జెడ్ ఈక్వల్ టు 0. ఈ 3 ఈక్వేషన్స్ సింప్లిఫై చేయాలి. ఈ 3 ఈక్వేషన్స్ సింప్లిఫై చేసేటప్పుడు మీకు 2 మెథడ్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే ఈ ఈక్వేషన్ ని ఫస్ట్ ఈక్వేషన్ ఎక్స్ తో, దీన్ని వై తో, దీన్ని జెడ్ తో మల్టిప్లై చేస్తే ఒక కామన్ ఫ్యాక్టర్ వస్తుంది అన్ని ఈక్వేషన్స్ లో. అప్పుడు ఆ కామన్ ఫ్యాక్టర్ ని ఈక్వేట్ చేయండి. లేదు ఈ ఈక్వేషన్ నుంచి లాండా వాల్యూ, ఈ ఈక్వేషన్ నుంచి లాండా వాల్యూ, ఈ ఈక్వేషన్ నుంచి లాండా వాల్యూ కట్టి ఆ లాండా వాల్యూస్ అన్ని ఈక్వేట్ చేయండి. So these are the two methods you are having to simplify these equations. So lambda value అయినా వస్తుంది లేదా xyz values వస్తాయి. సో ముందు lambda వస్తే తర్వాత xyz కట్టండి. సో అల్టిమేట్లీ యూ విల్ గెట్ ద వాల్యూ ఆఫ్ x, y, z. ఓకే, లేదా lambda ఇందులోనూ ఒకటి దాంట్లో కన్వర్ట్ అవుతుంది. సో యూజింగ్ దిస్ ఈక్వేషన్ యూ కెన్ ఫైండ్ ద రిమైనింగ్ వాల్యూస్. ఓకే, so with the values of x, y, z so obtained, we get the stationary value of the given function. Stationary value of the given function. Only from the physical considerations of the problem we can say whether it is maxima or minima. ఇక్కడ ఈ స్టేషనరీ వాల్యూ కడుతున్నాం కదా, ఈ స్టేషనరీ వాల్యూ మాక్సిమం అవుతుందా మినిమం అవుతుందా అనేది మనకి తెలియదు. ఓన్లీ ఫ్రమ్ ద ఫిజికల్ కన్సిడరేషన్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ యూ కెన్ సే. ఓకే, నౌ ప్రొసీజర్ అర్థమైందా ఆర్ ఎనీ డౌట్? ఇంకోసారి ప్రొసీజర్ ఎక్స్ప్లెయిన్ చేయాలా? డౌట్ ఏమైనా ఉందా? Anyone please respond. Shall I go to problems? Lagrange method ఎప్పుడు అప్లై చేస్తాం? Anyone please respond. Lagrange's method ఎప్పుడు అప్లై చేస్తాం? When we go to Lagrange's method to solve the problems, I mean to find the maxima and minima. 3 variables, very good. 569, 561. ఓకే, 3 వేరియబుల్స్ కానీ ఇంకా ఎక్కువ ఉన్నప్పుడు ఈ లాగ్రాంజ్ మెథడ్ కి రావాలి. ఎస్, ఇట్స్ ఓకే. సో ఇప్పుడు ప్రాబ్లమ్స్ కి వెళ్దాం. సో ఫస్ట్ ప్రాబ్లం చూడండి. So this is the first problem. Find the minimum value of x square plus y square plus z square subject to the condition x, y, z equal to aq. Okay, is asking to find the minimum value of So it's asking to find the minimum value of x square plus y square plus z square subject to the condition x, y, z equal to a cube. ఇందులో ఇంటర్నల్ రిలేషన్ ఏంటి? నెక్స్ట్ ఫంక్షన్ కి ఏ ఫంక్షన్ కి మినిమం వాల్యూ కట్టాలి చెప్పండి. ఇందులో స్మాల్ ఎఫ్ ఏంటి, ఫై ఏంటి? ఎనీవన్ ప్లీజ్ రెస్పాండ్.
What is phi and what is small f? Phi xyz equal to a cube. Yes, very good. Phi అంటే ఇంటర్నల్ రిలేషన్ xyz ఈక్వల్ టు a క్యూబ్. జనరల్ గా మనం phi ఆఫ్ xyz ఈక్వల్ టు xyz మైనస్ a క్యూబ్ ఈక్వల్ టు 0 అంటాం. ఇది phi, వెరీ గుడ్. ఇది స్మాల్ ఎఫ్ అవ్వాలి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. దేనికైతే ఏ ఫంక్షన్ కి అయితే మనం మాక్సిమం మినిమం కట్టాలో అది స్మాల్ ఎఫ్ అవ్వాలి. సో లెట్ స్మాల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వై, ఎక్స్ కమ వై కమ జెడ్ అయ్యా, ఇక్కడ తప్పు రాశాను, జెడ్ రాయలేదు. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. నెక్స్ట్ ఇక్కడ కూడా అదే రాశాను, phi of x comma y comma z equal to xyz minus a cube. Okay, this is a mistake here. ఇక్కడ థర్డ్ వేరియబుల్ పెట్టలేదు, అది మీరు కరెక్ట్ చేసుకోండి. సో దీనికి ఈక్వేషన్ 1, దీనికి 2 అని పేరు పెట్టాను. సో వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్? I have to define Lagrange function. So consider Lagrange's function capital F equal to small f plus lambda phi. This is one more mistake, small f plus lambda phi. Lambda అనేది undetermined multiplier. ఓకే, ఇక్కడ lambda పెట్టలేదు, అదొక మిస్టేక్. నెక్స్ట్, సో క్యాపిటల్ ఎఫ్ రాసాను. స్మాల్ ఎఫ్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ప్లస్ లాంబ్డా ఇంటూ ఫై అంటే ఎక్స్ వై జెడ్ మైనస్ ఏ క్యూబ్. ఓకే, సో ఇప్పుడు ఏంటి అంటే ఈ ఫంక్షన్ మాక్సిమం అవ్వాలన్నా దీనికి స్టేషనరీ వాల్యూస్ కావాలి అంటే ఈ లాగ్రాంజెస్ ఫంక్షన్స్ ఏంటి, డెరివేటివ్స్ ఈక్వల్ 0 కి ఈక్వేట్ అవ్వాలి. అంటే డో క్యాపిటల్ ఎఫ్ బై డో ఎక్స్, డో క్యాపిటల్ ఎఫ్ బై డో వై, డో క్యాపిటల్ ఎఫ్ బై డో జెడ్, అవన్నీ కూడా 0 కి ఈక్వేట్ అవ్వాలి. ఓకే, so by Lagrange's method we are having dou capital F by dou x equal to 0, dou capital F by dou y equal to 0, dou capital F by dou z equal to 0. Dou f by dou x అంటే దీని డెరివేటివ్ 2x, ఇది 0, ఇది 0 ప్లస్ లాంబ్డా ఇంటూ x డెరివేటివ్ yz. ఓకే, సో dou f by dou x equal to 0 implies 2x plus lambda yz equal to 0. Dou f by dou y equal to 0 implies this one. అలాగే dou f by dou z equal to 0 implies this one. ఇప్పుడు ఏది ఈజీ చెప్పండి, ఈ మూడింట్లో ఏ మెథడ్కి వెళ్దాం? లాంబ్డాని ఈక్వేట్ చేయడం ఈజీయా, లేకపోతే 3 ని x, 4 ని y, 5 ని z తో మల్టిప్లై చేయడం ఈజీయా? Which one will be easier? Anyone please respond. ఏది ఈజీగా ఉంటది ఇక్కడ? ఈక్వేషన్ 3 ని x, ఈక్వేషన్ 4 ని ఈక్వేటింగ్ లాంబ్డా 5a2. ఓకే, లాంబ్డాని ఈక్వేట్ చేస్తే ఈక్వేషన్ నుంచి మీకు మైనస్ 2x బై yz వస్తుంది, ఇక్కడ మైనస్ 2y బై xz వస్తుంది, ఇక్కడ మైనస్ 2z బై xy అని వస్తుంది. ఆ మూడు ఈక్వేట్ చేస్తాము, చేసి సింప్లిఫై చేయాలి. ఓకే, అదే మీరు ఈక్వేషన్ ని x, దీన్ని y, దీన్ని z తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? ఇక్కడ లాంబ్డా xyz వస్తుంది, ఇక్కడ లాంబ్డా xyz వస్తుంది, ఇక్కడ లాంబ్డా xyz వస్తుంది. సో దాన్ని రైట్ హ్యాండ్ సైడ్ పంపిస్తే మైనస్ లాంబ్డా xyz ని ఈక్వేట్ చేస్తే మనకేమొస్తుంది? 2x స్క్వేర్ ఈక్వల్ టు 2y స్క్వేర్ ఈక్వల్ టు 2z స్క్వేర్ అని వస్తుంది. అర్థమైందా? సో ఒక్కసారి ఇక్కడ మీరు చేయటం ఆపేయండి, ఆపేసి ఒకసారి ఏది ఈజీగా వస్తుందో చూడండి. అర్థమైందా? ఏది ఈజీగా వస్తే ఆ మెథడ్ ఫాలో అవ్వండి. ఈ స్టెప్ దగ్గర 2 మెథడ్స్ ఉంటాయి. ఒకటి ఈ థర్డ్ ఈక్వేషన్ ని x, ఫోర్త్ ఈక్వేషన్ ని y, ఫిఫ్త్ ఈక్వేషన్ ని z తో మల్టిప్లై చేసి ఈ కామన్ టర్మ్ ని ఇక్కడ ఏదో ఒకటి లాంబ్డాతో ఉండేది కామన్ టర్మ్ గా వస్తుంది, ఆ కామన్ టర్మ్ ని ఈక్వేట్ చేయడం, లేదు లాంబ్డా వాల్యూని ఈక్వేట్ చేయడం. ఓకే, సో మల్టిప్లైయింగ్ 3 by x, 4 by y and 5 by z we get ఇది వచ్చింది 2x స్క్వేర్ ప్లస్ లాంబ్డా xyz ఈక్వల్ టు 0, 2y స్క్వేర్ ప్లస్ లాంబ్డా xyz ఈక్వల్ టు 0. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ 3 ఈక్వేషన్స్ నుంచి ఈ 2 తో కూడా రైట్ హ్యాండ్ సైడ్ కి వెళ్తే మైనస్ లాంబ్డా xyz అని వస్తుంది. ఈ 2 కూడా మూడింట్లో 2 ఉంది కదా, అందుకని మైనస్ లాంబ్డా బై 2 xyz ఈ మూడు ఈక్వేషన్స్ నుంచి ఈక్వేట్ చేస్తున్నాం. ఫ్రమ్ 6, 7 and 8 we get ఈ ఈక్వేషన్ 6 లో మైనస్ లాంబ్డా బై 2 xyz అంటే x స్క్వేర్, 7 నుంచి y స్క్వేర్, థర్డ్ నుంచి z స్క్వేర్. సో ఏమొస్తుంది మనకి? x స్క్వేర్ ఈక్వల్ టు y స్క్వేర్ ఈక్వల్ టు z స్క్వేర్. అంటే అర్థం ఏంటి? x ఈక్వల్ టు y ఈక్వల్ టు z.
సో ఇక్కడ నుంచి ఇది వచ్చింది. నాకు ఇప్పుడు XYZ వాల్యూస్ కావాలి అంటే ఇప్పుడు నేను ఏ ఈక్వేషన్ యూస్ చేయాలి? ఇందాక నేనేం చెప్పాను, సాల్వ్ దీస్ ఈక్వేషన్స్ టుగెదర్ విత్ ద ఇంటర్నల్ రిలేషన్ అని చెప్పి. సో ఇంటర్నల్ రిలేషన్ ఏంటి? XYZ ఈక్వల్ టు A క్యూబ్. So now putting the value of y and z in terms of x into, we get xyz equal to a cube kada, y z కూడా x అని పెట్టాను. సో అంటే ఇక్కడ x cube equal to a cube అని వస్తుంది, అంటే x equal to a. x equal to a అయితే y is also a, z is also a. సో నాకు ఇప్పుడు ఈ వాల్యూస్ అన్ని వడిచిన ఫంక్షన్ లో x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ z స్క్వేర్ లో పెడితే f of x comma y comma z equal to a square plus a square plus a square, that equal to 3a square. So this is the maximum value or minimum value. He is asking to find the minimum value, no? So you can assume this as a minimum value. Okay, in this way you can do the problems. Hence the minimum value of f of x comma y comma z equal to 3a square. There are many mistakes in this problem. I will correct those things. I mean just typo errors. Now I'll go to next problem. If x into y into z equal to 8, find the values of x comma y comma z for which u equal to 5xyz by x plus 2y plus 4y plus 4z is maximum. ఈ u ఏమో మాక్సిమం అవ్వాలంటున్నట్టు ఇంటర్నల్ రిలేషన్ ఇది ఇచ్చాడు. సో యాజ్ యూజువల్ ఫస్ట్ స్టెప్ u ఇచ్చాడు, అది రాశాను, ఈక్వేషన్ 1 అని పేరు పెట్టాను. ఇంటర్నల్ రిలేషన్ కేమో 5, ఇక్కడ f అని రాయలేదు బికాస్ he has already mentioned this as some. Next we should name the internal relation as some 5. So 5 is nothing but xyz minus a. So this is this one. Name this equation as 2, and next you have to write Lagrange's function. So Lagrange's function కన్నా ముందు dou u by dou x, dou u by dou y, dou u by dou z కట్టాను, ఎందుకంటే ఇది రేషనల్ ఫంక్షన్ కదా, అందుకని ముందు అది పెద్దది వస్తుంది కాబట్టి ముందు ఇది చేస్తాను. u by v రూల్ అప్లై చేస్తే u dash v minus uv dash by v square. సో v square రాస్తాను, u dash అంటే 5yz అని వస్తుంది ఇంటూ v మైనస్ u ఇంటూ v dash అంటే x డెరివేటివ్ 1. సో ఇదంతా సింప్లిఫై చేస్తే ఇక్కడ నాకు ఈ 2 టర్మ్స్ లో కూడా 5yz కామన్ ఉంది కాబట్టి ఇది రాస్తే xx క్యాన్సిల్ అయిపోయి ఫైనల్ గా నాకు ఇది వచ్చింది, 2y ప్లస్ 4z మిగులుతుంది. ఇది దీంతో మల్టిప్లై చేస్తే ఇది వచ్చింది. నెక్స్ట్ అలాగే డో యూ బై డో వై, డో యూ బై డో జెడ్ కూడా కట్టాలి. డో యూ బై డో జెడ్ వై ఇది వచ్చింది, డో యూ బై డో జెడ్ ఇది వచ్చింది. యాక్చువల్లీ ఇది తర్వాత రావాలి. సో ఈ డెరివేటివ్స్ కట్టిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి, యాక్చువల్ గా లాగ్రాంజెస్ ఫంక్షన్ డిఫైన్ చేయడం. కన్సిడర్ లాగ్రాంజెస్ ఫంక్షన్ f of x comma y comma z equal to u of x comma y comma z plus phi of x y z. ఓకే, సో బై ఇప్పుడు రావాలి స్టెప్. బై లాగ్రాంజెస్ మెథడ్ we have dou f by dou x equal to 0, dou f by dou y equal to 0, dou f by dou z equal to 0. మీకు ఆ లైన్ కనిపిస్తుందా డో ఎఫ్ బై డో ఎక్స్ ఈక్వల్ టు 0 అని? ఎందుకంటే నేను షేర్ చేసేటప్పుడు నాకు అది ఒక అదే టూల్ బార్ ఉంటుంది, దాంతో కప్పేస్తుంది. మీకు ఎలా ఉంది, మీకు మీ స్క్రీన్ షేరింగ్ లో మీకు అది క్లియర్ గా విజువల్ గానే ఉందా? ఆర్ యూ ఏబుల్ టు సీ దట్ లైన్ ప్రాపర్లీ వితౌట్ ఎనీ? ఓకే, థ్యాంక్ యూ. 582, థ్యాంక్ యూ. ఓకే, సో డో ఎఫ్ by dou x equal to 0 means this is equal to 0. Dou f by dou y, so name this equation as 3. Next, dou f by dou y equal to 0 means this equal to 0 and name this equation as 4. Similarly, dou f by dou z equal to 0 means you will get dou u by dou z plus lambda into dou phi by dou z. So this is dou u by dou z and this is lambda into dou phi by dou z, that equal to 0. So name this equation as equation 5. Okay. Next, ఇప్పుడు కూడా చూడండి జాగ్రత్తగా, ఈ లెఫ్ట్ డో యూ బై డో ఎక్స్, డో యూ బై డో వై, డో యూ బై డో జెడ్ పెద్ద టర్మ్స్ ఉన్నాయి. సో లాంబ్డాని నేను ఈక్వేట్ చేస్తే ఏమవుతుంది, దీన్ని వైజెడ్ తో మల్టిప్లై చేయాలి. డినోమినేటర్ ఎలాగో కామన్ కాబట్టి ఓకే, అలా కూడా ఈజీ అవుతుంది. ఎలా అంటే లాంబ్డా ఈక్వేట్ చేస్తే ఈ వైజెడ్ ఇటు వచ్చేస్తుంది, ఈ పైన న్యూమరేటర్ లో
YZ కామన్ గా ఉంది. సో అప్పుడు ఏమవుతుంది, అది ఈక్వేట్ చేసినప్పుడు సింప్లిఫై అయిపోతుంది. కాకపోతే నేనేం చేశానంటే దీన్ని ఎక్స్, దీన్ని వై, దీన్ని జెడ్ తో మల్టిప్లై చేస్తే లాంబ్డా ఎక్స్ వై జెడ్ వస్తుంది కదా, ఇది రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్తే మైనస్ లాంబ్డా ఎక్స్ వై జెడ్ అవుతుంది. సో ఆ మైనస్ లాంబ్డా ఎక్స్ వై జెడ్ 3 టర్మ్స్ లో ఉంది కాబట్టి అది ఈక్వేట్ చేస్తాను. సో ఆన్ మల్టిప్లైయింగ్ 3 by x 4 by y and 5 by z and equating minus lambda x by z we get. సో ఏమొస్తుంది, డినోమినేటర్ అంతా కూడా క్యాన్సిల్ అయిపోతుంది అయ్యా సేమ్ కాబట్టి. ఓకే, న్యూమరేటర్ లో ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత నాకు ఇప్పుడు ఈ 2 ఈక్వేషన్స్ సింప్లిఫై చేశాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది 2y = x అని వస్తుంది. ఓకే, అలా ఎందుకు అంటే ఇక్కడ 20xyz² కామన్ కాబట్టి ఈ రెండు సింప్లిఫై చేస్తే 2y = x వస్తుంది. ఈ రెండు ఈక్వేట్ చేస్తే 2z = y వచ్చింది. సో నాకు ఇప్పుడు x = 2y = 2y అంటే ఇక్కడ ఎంత 4z అంటే x = 2y = 4z వచ్చినట్టు. ఓకే, సో నేను అన్ని z లోకి కన్వర్ట్ చేస్తే x 4z, y ఏమో 2z. సో నేను ఈ వాల్యూస్ ని ఈక్వేషన్ 2 లో ఇన్ టర్మ్స్ ఆఫ్ z లో పెడితే xyz = 8 కదా. సో 4z × 2z × z = 8 అంటే ఇప్పుడు 8z³ = 8 అంటే z³ = 1. మామూలుగా మనకి z³ a³ - b³ = 0 అంటే a - b × a² + ab + b². సో అంటే z = 1 అని అవుతుంది. మిగతా దాంట్లో కాంప్లెక్స్ రూట్స్ వస్తాయి కాబట్టి అవి వదిలేయండి. సో ఎప్పుడైతే z = 1 అయ్యిందో x ఎంత అవుతుంది 4 అవుతుంది, y ఎంత అవుతుంది 2 అవుతుంది, z ఏమో 1. సో 4, 2, 1. So this is the way how you can find the values of x, y and z. It is asking to find the values of x, y, z. So this ends the problem. Okay, is that clear or any doubt? Shall I move to next problem? So they will be having in mind that, so we can't go with that is one thing. And the calculation now. Okay, next I'll move to next problem. Is asking this one. Show that the rectangular solid that can be inscribed in a sphere, rectangular solid of maximum volume that can be inscribed in a sphere is a cube. సో ఒక స్పియర్ లో అంటే ఒక బాల్ లో మాక్సిమం సాలిడ్ ఏమి ఇన్స్క్రైబ్ చేయగలము అంటే క్యూబ్ అని ప్రూవ్ చేయమంటున్నాడు. సో క్యూబ్ అని ప్రూవ్ చేయాలంటే మనం డైమెన్షన్స్ ఆఫ్ ద క్యూబ్ కి XYZ అని తీసుకుంటే వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ x = y = z. ఇప్పుడు నేను స్పియర్ అంటే స్పియర్ ఈక్వేషన్ ఎలా తీసుకోగలను, సెంటర్ ఆరిజిన్ అనుకుంటే నాకు ఈజీ అవుతుంది. సెంటర్ ఆరిజిన్ నెక్స్ట్ రేడియస్ r అనుకుంటే సో దట్ ద డైమెన్షన్స్ ఆఫ్ ద బాక్స్ నేను ఎప్పుడైతే 2x 2y 2z అనుకుంటానో, ఎందుకంటే స్పియర్ అన్నప్పుడు మనకి ఆరిజిన్ సెంటర్ కింద తీసుకుంటే ఇట్ ఈస్ ఈక్వల్లీ డిస్ట్రిబ్యూటెడ్ బోత్ ఆన్ నెగిటివ్ సైడ్ అండ్ పాజిటివ్ సైడ్ విత్ రెస్పెక్ట్ టు x యాక్సిస్, y యాక్సిస్ అండ్ z యాక్సిస్. సో ఆటోమేటిక్ గా నాకు డైమెన్షన్స్ ఎలా తీసుకోవాలి అంటే 2x 2y 2z అని తీసుకోవాలి. సో లెట్ 2x 2y 2z be the length, breadth and height of the rectangular solid and rb its radius. సో వాల్యూమ్ ఆఫ్ ద సాలిడ్ అంటే 2x × 2y × 2z అంటే 8xyz. మీరు పొరపాటును కూడా xyz అని తీసుకోకండి. యూ టేక్ ఇట్ యాజ్ 2x 2y 2z. ఇది ఎందుకో చెప్పాను. సెంటర్ ఆరిజిన్ అనుకున్నప్పుడు మీకు ఎప్పుడు కూడా దాని డైమెన్షన్స్ బోత్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఆక్యుపై అవుతాయి కాబట్టి సెంటర్ నుంచి ఆ రేడియస్ సెంటర్ నుంచి ఆ క్యూబాయిడ్
మీరు అవుటర్ ఎడ్జ్ టచ్ అయ్యేటప్పుడు ఎక్స్ అని కనుక తీసుకుంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కూడా ఇంకో ఎక్స్ డైమెన్షన్ ఉంటుంది, అందుకని టోటలీ 2x అవుతుంది. ఓకే, అలాగే ఆ డయాగ్నల్ కన్సిడర్ చేసినప్పుడు మనకి రేడియస్ కన్సిడర్ చేసినప్పుడు x² + y² + z² = r². So now this will become the internal relation and this will become the function we have to find the maximum volume. Okay, so దీనికి ఇంటర్నల్ రిలేషన్ కాబట్టి దీనికి phi అని పేరు పెట్టాను. ఓకే, కన్సిడర్ లాగ్రాంజెస్ ఫంక్షన్ F of x, y, z = v + lambda phi. So by Lagrange's method, we are having this derivative should be equal to 0 for v to be maximum. So dou f by dou x equal to 0 and I am getting like this. Dou f by dou y equal to 0 means I am getting like this. Dou f by dou z equal to 0 అంటే ఇది వస్తుంది. ఇప్పుడు ఇక్కడ కూడా నేను ఫ్రమ్ ఈక్వేషన్ 3 2 lambda x అంటే -8/z. యాక్చువల్గా ఇలా రాయాల్సిన అవసరం లేదు, ఈక్వేటింగ్ లాంబ్డా ఫ్రమ్ ద 3 4 5 అని చెప్పి డైరెక్ట్ గా రాసేయచ్చు, బట్ వీడు ఇలా రాస్తున్నాడు. యాక్చువల్గా వాడు చేసిన పద్ధతి ఇది ఎక్స్, ఇది వై, ఇది జెడ్ తో మల్టిప్లై చేస్తున్నాడు మళ్ళీ. సో 2 lambda x² అంటే -8xyz అయింది. ఇక్కడ y తో మల్టిప్లై చేస్తే 8xyz వస్తుంది, ఇక్కడ z తో మల్టిప్లై చేస్తే 8xyz వస్తుంది. సో మల్టిప్లైయింగ్ 3/x 4/y అండ్ 5/z అండ్ ఈక్వేటింగ్ 8xyz అంటే లేదా -8xyz అంటే లాంబ్డా ఇంటూ 2x² ఈక్వల్ టు లాంబ్డా ఇంటూ 2y² ఈక్వల్ టు లాంబ్డా ఇంటూ z² రాయొచ్చు. సో 2 lambda క్యాన్సిల్ చేసేస్తే x² ఈక్వల్ టు y² ఈక్వల్ టు z² అంటే x ఈక్వల్ టు y ఈక్వల్ టు z. ఈ 3 వేరియబుల్స్ ఈక్వల్ అయినాయి అంటే ఆ బాక్స్ కి 3 డైమెన్షన్స్ ఈక్వల్ అంటే అర్థం ఏంటి, రెక్టాంగులర్ సాలిడ్ ఈస్ అ క్యూబ్. ఓకే, సో this is a way how you can do the problems. I want to share the new problems. Are you able to see, Amma? This one? Yes, ma'am. Okay, thank you. Find the maximum and minimum distances of the point 3, 4, 12 from the sphere. From the sphere, x² + y² + z² equal to 1. ఈ స్పియర్ నుంచి మాక్సిమమ్ మినిమం డిస్టెన్సెస్ కట్టమంటున్నాడు. ఆ పాయింట్ నుంచి ఒక పాయింట్ ఇచ్చాడు 3, 4, 12 అని. ఈ పాయింట్ నుంచి ఈ స్పియర్ కి మాక్సిమమ్ మినిమమ్ డిస్టెన్సెస్ కట్టమంటున్నాడు. ఎలా వస్తుంది అయ్యా చెప్పండి, మినిమం డిస్టెన్స్ ఎంత, మాక్సిమం డిస్టెన్స్ ఎంత? ఇక్కడ మినిమం డిస్టెన్స్ అంటే ఆ పాయింట్ నుంచి సెంటర్ నుంచి పాస్ అవుతా ఈ పాయింట్ కి ఒక లైన్ గీయండి. గీస్తే సపోజ్ ఒక బాల్ లో మీరు సెంటర్ నుంచి పాస్ అవుతా ఒక పెద్ద సూది గుచ్చితే ఎన్ని పాయింట్స్ దగ్గర టచ్ అవుతుంది? 2 పాయింట్స్ దగ్గర. ఒకటేమో రైట్ సైడ్ ఎడ్జ్, ఒకటేమో లెఫ్ట్ సైడ్ ఎడ్జ్. రైట్ సైడ్ ఎడ్జ్ కి పీకి వాటికి 2AB అని పేరు పెడితే ఏపీ ఒక డిస్టెన్స్, బీపీ ఒక డిస్టెన్స్ అవుతుంది. సో వాడు ఇచ్చిన పాయింట్ కి ఏ అని పేరు పెట్టాను, 3, 4, 12. సో డిస్టెన్స్ బిట్వీన్ దీనికి P of xyz అనుకుంటాము. డిస్టెన్స్ బిట్వీన్ AP అంటే √(x - 3) హోల్ స్క్వేర్ ప్లస్ y - 4 హోల్ స్క్వేర్ ప్లస్ z - 12 హోల్ స్క్వేర్. ఇఫ్ ద డిస్టెన్స్ ఇస్ మాక్సిమం ఆర్ మినిమం, సో విల్ బి ద స్క్వేర్ ఆఫ్ ద డిస్టెన్స్. ఓకే, మనకి ఏపీ ఒక డిస్టెన్స్ అనుకోండి, ఏపీ మాక్సిమం అయితే ఏపీ స్క్వేర్ కూడా మాక్సిమం అవుతుంది, ఏపీ మినిమం అయితే ఏపీ స్క్వేర్ కూడా మినిమం అవుతుంది. స్క్వేర్ ఎందుకు తీసుకోవాలి అంటే సో దట్ మనం డిఫరెన్షియేట్ చేసేటప్పుడు ఈ రూట్ అవాయిడ్ చేయడానికి స్క్వేర్ తీసుకుంటాం. అందుకని స్మాల్ ఎఫ్ అంటే ఏపీ స్క్వేర్ అని తీసుకుంటాం. ఏపీ స్క్వేర్ అంటే ఇది వస్తుంది. ఇంటర్నల్ రిలేషన్ వాడు ఏమి ఇచ్చాడు, వాడు ఇచ్చిన స్క్వేర్ x² + y² z² ఈక్వల్ టు 1 అంటే దిస్ విల్ బి ఈక్వల్ టు 0. So now consider Lagrange's function f of xyz equal to small f of xyz plus lambda phi, small f plus lambda phi అంటే ఇది వస్తుంది. సో స్టేషనరీ వాల్యూస్ కి ఫార్ములా ఏంటి, df equal to 0.
అంటే డో ఎఫ్ బై డో ఎక్స్ డిఎక్స్ ప్లస్ డో ఎఫ్ బై డో వై డివై ప్లస్ డో ఎఫ్ బై డో జెడ్ డిజెడ్ ఈక్వల్ టు 0. అంటే ఏమొస్తుంది ఇక్కడ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 3 ప్లస్ 2 లాండా ఎక్స్ ఈక్వల్ టు 0. ఇలా ఒక్కొక్కటి 0కి ఈక్వేట్ చేస్తాం. అయిపోయిన తర్వాత ఈ ఈక్వేషన్ ఎక్స్ దీన్ని వై దీని జెడ్ తో మల్టిప్లై చేస్తే and then adding we get 2 times of x square plus y square plus z square minus 6x ఇది minus 6x plus minus 8y 24z plus 2 lambda కామన్ తీస్తే x square plus y square plus z square equal to 0. ఇదంతా 1. సో 2 lambda ఇలా మిగిలిపోతుంది. ఇది 1a. సో 2 అలా మిగిలిపోతుంది. సో ఈ మిగతా టర్మ్స్ అన్ని అలాగే ఉంటాయి. సో 1 ఇప్పుడు నేను 2 కామన్ తీస్తే 1 ప్లస్ లాండా అని వచ్చింది. సో 1 ప్లస్ లాండా 3x ప్లస్ 4y ప్లస్ 12z ఈక్వల్ టు 1 ప్లస్ లాండా. ఓకే, సో యాక్చువల్లీ ఇప్పుడు నాకు ఇక్కడ ఈ ఈక్వేషన్ నుంచి ఎక్స్ వాల్యూ కట్టొచ్చు, ఈ ఈక్వేషన్ నుంచి వై వాల్యూ కట్టొచ్చు, ఈ ఈక్వేషన్ నుంచి జెడ్ వాల్యూ కట్టొచ్చు. సో ఇక్కడ వచ్చిన ఈ ఈ లాండా వాల్యూ ఇందులో కనుక సబ్స్టిట్యూట్ చేస్తే యూ విల్ గెట్ ఎక్స్ వై జెడ్ ఫ్రమ్ 3, 4 and 5 వి గెట్. ఇక్కడ 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 చూడండి ఒకసారి 2x ఉంది, ఇక్కడ 2 లాండా ఎక్స్ ఉంది. అంటే అర్థం ఏంటి? 2 ఇంటూ 1 ప్లస్ లాండా ఇంటూ ఎక్స్ -6 ఈక్వల్ టు 0. అంటే అర్థం ఏంటి? 1 ప్లస్ లాండా అంటే ఇది కదా, ఇదంతా సబ్స్టిట్యూట్ చేసి ఎక్స్ కి సింప్లిఫై చేస్తే యూ విల్ గెట్ దిస్ వాల్యూ. సో ఇవన్నీ కూడా మళ్ళీ ఈ ఈక్వేషన్ లో నేను షిఫ్ట్ చేశాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? సారీ, ముందు ఏం చేసామంటే ఇక్కడ 1 ప్లస్ లాండాని కామన్ గా తీసేస్తే వీఆర్ గెటింగ్ ఎక్స్ వై జెడ్ లైక్ దిస్. ఇప్పుడు మనకి 1 ప్లస్ లాండా వచ్చేసింది కాబట్టి, సారీ ఎక్స్ వై జెడ్ వాల్యూస్ వచ్చాయి కాబట్టి ఇందులో సబ్స్టిట్యూట్ చేసేస్తే 1 ప్లస్ లాండా ఈ డినోమినేటర్ అటు పట్టుకెళ్తే 1 ప్లస్ లాండా హోల్ స్క్వేర్ అవుతుంది, ఇలా వస్తుంది. సో దీన్ని సింప్లిఫై చేస్తే హోల్ స్క్వేర్ 1 ప్లస్ లాండా హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 169 వచ్చింది. అంటే అప్పుడు ఏం చేయాలి? రెండు పక్కల 1 ప్లస్ లాండా అంటే ప్లస్ ఆర్ మైనస్ 13 అవుతుంది. అంటే లాండా ఈక్వల్ టు ఒకటేమో 13 మైనస్ 1 12 అవుతుంది, ఇంకోటేమో -13 -1 అంటే -14 అవుతుంది. సో ఎక్స్ వై జెడ్ 12 అయినప్పుడు ఒక ఆన్సర్, నెక్స్ట్ -14 అయినప్పుడు ఒక ఆన్సర్. సో లాండా ఈక్వల్ టు 12 అయినప్పుడు ఎక్స్ వై జెడ్ వాల్యూస్ ఇవి, లాండా ఈక్వల్ టు -14 అయినప్పుడు ఇవి వచ్చినాయి. సో ఇప్పుడు ఇది క్యూ ఇది. సో ఏపీ ఏది తక్కువ వస్తే అది మినిమం డిస్టెన్స్ అవుతుంది, నెక్స్ట్ ఏది ఎక్కువ వస్తే అది మాక్సిమం డిస్టెన్స్ అవుతుంది. సో ఏపీ ఏమో 12 వచ్చింది, ఏక్యూ ఏమో 14 వచ్చింది. సో మినిమం డిస్టెన్స్ అంటే ఏపీ, మాక్సిమం డిస్టెన్స్ అంటే ఏక్యూ. ఇంకోటి ఫైండ్ ద మినిమం వాల్యూ ఆఫ్ x square plus y square plus z square given that ax plus by plus cz equal to b. ఇది మామూలుగానే ఉంది, ఇందాక చేసినట్టే చేస్తాం. ప్రూవ్ దట్ ద స్టేషనరీ వాల్యూస్ ఆఫ్, ఇక్కడ రెండు రిలేషన్స్ ఇచ్చాడు అయ్యా చూడండి. దీనికేమో స్టేషనరీ వాల్యూస్ కట్టమన్నాడు, ఇదొక రిలేషన్ ఇచ్చాడు, ఇదొక రిలేషన్ ఇచ్చాడు. 2 రిలేషన్స్ ఇస్తే దీనికి అప్పుడు క్యాపిటల్ ఎఫ్ ఈక్వల్ టు యూ ప్లస్ లాండా 5 ప్లస్ మ్యూ సై, దీనికి సై అని పేరు పెట్టండి, మ్యూ సై అని చెప్పి రాయండి. సేమ్ ప్రొసీజర్, ఇదిగో ఇలా రాసేసి మళ్ళీ లాగ్రాంజెస్ ఫంక్షన్ కన్సిడర్ చేసి యాజ్ యూజువల్ డో ఎఫ్ బై డో ఎక్స్, డో ఎఫ్ బై డో వై, డో ఎఫ్ బై జెడ్ 0 కి చేసి సింప్లిఫై చేస్తే యూ విల్ గెట్ ద స్టేషనరీ వాల్యూస్ విత్ రెస్పెక్ట్ టు దిస్ రిలేషన్. ఇవి గ్రేవల్ ప్రాబ్లమ్స్. ఇందాక నేను పీపీటీలో షేర్ చేసినవి కూడా గ్రేవల్లో ప్రాబ్లమ్సే. Find the dimensions of the box cell open at the top of maximum capacity whose surface is 432 centimeters. So surface area of the box ఎంత ఇచ్చాడు అంటే 432 square centimeters ఇచ్చాడు. ఓకే, డైమెన్షన్స్ ఆఫ్ ద బాక్స్ కి నేను XYZ అని తీసుకుంటున్నాను. సో అప్పుడు వాడు ఇచ్చింది సర్ఫేస్ ఏరియా కదయ్యా, సర్ఫేస్ ఏరియా అంటే 2 times of XY plus YZ plus ZX, లేదా లెంత్ టు హైట్ 2 times of LP plus BL plus BH, LB ప్లస్ BH ప్లస్ LH అని వస్తుంది. సో ఇక్కడ నాకు వాల్యూమ్ ఎంత అవుతుంది అంటే మాక్సిమం కెపాసిటీ అన్నాడు, కెపాసిటీ అంటే వాల్యూమ్, అది
అది x ఇంటూ వై ఇంటూ జెడ్. దీనికి ఎఫ్ అని పేరు తీసుకున్నాను. దీనికేమో ఓపెన్ అట్ ద టాప్ అన్నాడు కాబట్టి ఇది డైమెన్షన్ వస్తుంది. xy ప్లస్ 2yz ప్లస్ 2zx ఈక్వల్ టు 432. అంటే అప్పుడు ఏమవుతుంది, కన్సిడర్ లాగ్రాంజెస్ క్యాపిటల్ ఎఫ్ ఈక్వల్ టు స్మాల్ ఎఫ్ ప్లస్ లాంబ్డా. అంటే అప్పుడు ఏమవుతుంది, capital F equal to xyz plus lambda into xy plus 2yz plus 2zx. For f to be maximum or minimum, we have by Lagrange's method that dou f by dou x equal to 0, dou f by dou y equal to 0, dou f by dou z equal to 0. So dou f by dou x అంటే I'm getting this one. సో ఇందులో మళ్ళీ యాజ్ యూజువల్ ఇక్కడ x, ఇక్కడ y, ఇక్కడ z తో మల్టిప్లై చేస్తే మనకి ఏమవుతుంది అయ్యా, xyz కామన్ గా వస్తుంది. సో అందుకని మల్టిప్లై 2 by x, 3 by y and 4 by z, అండ్ కామన్ టర్మ్ ఏమొచ్చింది, xyz వస్తుంది. అది రైట్ హ్యాండ్ సైడ్ పట్టుకెళ్తే మైనస్ xyz అవుతుంది. సో అప్పుడు లాంబ్డా ఇంటూ దిస్ వన్. ఇప్పుడు ఈ రెండు ఈక్వేట్ చేయండి. ఈ రెండు లాంబ్డా xy ప్లస్ 554 ప్లీజ్ నోట్ చేసుకోండి. సో ఈ రెండు ఈక్వేట్ చేస్తే xy ప్లస్ 2xz ఈక్వల్ టు 2yz ప్లస్ xy అని వస్తుంది. ఈ రెండు ఈక్వేట్ చేస్తే ఐ మీన్ ఇలా వస్తుంది. ఫస్ట్ ఇక్కడ xy క్యాన్సిల్ అయిపోయి 2xz ఈక్వల్ టు 2yz వస్తుంది. 2z క్యాన్సిల్ చేసేస్తే x ఈక్వల్ టు y వస్తుంది. ఈ రెండు ఈక్వేట్ చేస్తే 2yz క్యాన్సిల్ అయిపోయి x ఈక్వల్ టు xx క్యాన్సిల్ అవుతుంది, y ఈక్వల్ టు 2z అని వస్తుంది. సో x ఈక్వల్ టు y, y ఈక్వల్ టు 2z అంటే x ఈక్వల్ టు y ఈక్వల్ టు 2z వచ్చింది. కెపాసిటీ ఆఫ్ ద బాక్స్ 432 అని ఇచ్చాడు కదా, ఈ x y ఇన్ టర్మ్స్ ఆఫ్ z రాస్తే ఐఎమ్ గెటింగ్ దిస్ వన్. సో z ఈక్వల్ టు 6 వచ్చింది. z ఈక్వల్ టు 6 వస్తే x y ఎంత అవుతుంది, 12 అవుతుంది. సో డైమెన్షన్స్ ఆఫ్ ద బాక్స్ ఆర్ 12, 12, 6. ఓకే, ఇన్ దిస్ వే యూ హ్యావ్ టు డూ ద ప్రాబ్లమ్స్. ఐ మీన్ టు ఫైండ్ ద maximum and minimum. So today this concept is over, and tomorrow I will start the last concept, differentiation under integral sign. Okay, రేపు యూనిట్ లో లాస్ట్ కాన్సెప్ట్ స్టార్ట్ చేసేస్తాను.